జపాన్ లో కార్ పార్కింగ్ సిస్టమ్ గురించి మనం ఇక్కడ కార్ తీసుకునేటప్పుడే అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనం పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో మన ఇంటి ముందట పార్కింగ్ ఉందా లేదా, ఆ పార్కింగ్ అంటే కార్ పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి కొన్ని పేపర్స్. సో పోలీస్ వచ్చి వెరిఫై చేస్తాడు మన ఇంటి ముందట కార్ పార్కింగ్ అంత ప్లేస్ ఉందా అంటే పోలీస్ వాళ్ళు అప్రూవ్ చేసి ఒక స్టిక్కర్ ఇస్తారనమాట. సో ఆ స్టిక్కర్ ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే అప్పుడు కార్ రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. ఈవెన్ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే కూడా ఇంటి ముందు అలా ఒక 1 hour అయినా క్యాజువల్ గా పార్క్ చేద్దాం అంటే అలా ఉండదు. ఒకవేళ అలా పార్క్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరైనా చూస్తే కంప్లైంట్ చేస్తారు అండ్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మనకి ఫైన్ వేస్తారు. సో మనం ఏం చేయాలంటే మన ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ఒక పార్కింగ్ స్లాట్ దగ్గర ఒక 1 hour కోసమైనా మనం బుక్ చేయాలి. అదర్వైజ్ రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో ఉంటే మాత్రం మన ఓనర్స్ కి మనం వాళ్ళ చెప్పి పర్మిషన్ తీసుకొని కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ కార్ పార్కింగ్ కి ప్లేస్ ఉంటేనే మనం కార్ తీసుకోగలుగుతాం జపాన్ లో, అదర్వైజ్ లేదు. ఈ సిస్టమ్ కూడా ఇండియాలో వస్తే బాగుంటుంది అనిపించింది. సో మీరేమంటారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.